ఈ వాక్యము అనేక మార్లు మనం చదివాం. నేనైతే చాలాసార్లు చదివాను. మరలా నానుదిన పాఠంగా మరలా యోహాను సువార్త చదువుతున్నప్పుడు ప్రభు నూతనంగా నాతో మాట్లాడిన మాట. ఈ వాక్యం కూడా 1-2 సార్లు నేను సంఘంలో ప్రకటించా. కానీ ఆ మాటను బట్టి ప్రభు అప్పుడు అలా మాట్లాడలేదు. నేను అక్కడ ప్రభువుని గురించి పిలుపు నతానేలుని పిలిచారు అనే దాని మీద మనం వివరించుకున్నాం. 2-3 సార్లు సంఘంలో వివరించిన ప్రభు ఒకే ఒక మాటతో ఈ అధ్యాయం సువార్త నానుదిన పాఠం చదువుతున్నప్పుడు ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడారు. ఎందుకంటే ఇది ఎంతో నిజమే కదా అనిపించింది. ఆ మాట నేను ధ్యానించినప్పుడు ప్రభు స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. అక్కడ చూస్తే మనము పిలుపుని గురించి నతానేలుని గురించి కూడా ఇద్దరు మాట్లాడుకున్న విధానాన్ని అక్కడ రాస్తాడు. మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి అయితే ధర్మశాస్త్రంలో చెప్పారో ఈయన గురించి ఈయనను మేము కనుగొన్నాము అంటారు. పిలుపు ధర్మశాస్త్ర ఉపదేశకుడు కాదు, పరిసయ్యుడు కాదు, శాస్త్రులు కాదు, కానీ ఒక సాధారణ వ్యక్తి. పిలుపుకు తెలిసిందే ధర్మశాస్త్రములోనూ. అలాగే మోషే కూడా చెప్పాడు, నా వంటి ప్రవక్త మీలో ఒకడు పుడతాడు అని మోషే చెప్పాడు. అలాగే ప్రవక్తలు కూడా ప్రవచించారు, రక్షకుడు వస్తారు అని ధర్మశాస్త్రంలో కూడా పదే రాస్తా వచ్చారు క్రీస్తుని గురించి. కానీ ధర్మశాస్త్ర ఉపదేశకులకు, శాస్త్రులకు, ప్రధానులకు మాత్రము ఆ ప్రత్యక్షత లేకుండా పోయింది. పిలుపు అంటున్నాడు, ఎవరిని గురించి అయితే మోషేయు ప్రవక్తులు ధర్మశాస్త్ర గ్రంథములో రాశారో, ఇదిగో ఆ నజరేయుడైన యేసును, ఆ క్రీస్తును మేము కనుగొన్నాము, ఆయన వచ్చి ఉన్నాడు, రా నువ్వు చూద్దిగాని అని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఎంత స్పష్టంగా యేసును గురించి పిలుపు తెలుసుకున్నాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చాలామంది అక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అంటారు, నువ్వెవడవో చెప్పు, మమ్మల్ని మాటికి తొందర పెడుచున్నావు ఎందుకు, నువ్వు క్రీస్తువా కాదా స్పష్టంగా మాతో చెప్పంటారు. వాళ్ళు చదువుతున్నారు కదా, వారు బోధిస్తున్నారు కదా, ఆయన క్రీస్తు కాదా అనేది వారికి తెలియదా లేఖనంలో నుంచి. కానీ ఇక్కడ పిలుపు గ్రహించగలిగాడు. మోషే చెప్పిన ఈ క్రీస్తు, అదిగో తనలాంటి ప్రవక్త కలిగిన ఈ క్రీస్తు అని పిలుపు ఎంత జ్ఞాన నేత్రములు కలిగి గ్రహించాడో దేవుని వాక్యం ఇక్కడ ధ్యానిస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. పిలుపు అంత చక్కగా ప్రభుని ఎరిగిన వాడుగా ఉన్నాడు, ప్రభును గుర్తించిన వాడుగా ఉండి అదే విధానముగా నతానేలుతో చెప్తా ఉన్నాడు. నతానేలుతో చెప్తా ఉంటే అక్కడ అంటున్నాడు, చూడండి. అది కాదు, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడగగా, వచ్చు చూడమని పిలుపు అతనితో అనెను. ఆమేన్. ఈ చిన్న మాట నన్ను పట్టుకుంది, నా హృదయాన్ని. చాలాసేపు పరిశుద్ధాత్మది. వచ్చి చూడు అనండి, వచ్చి చూడు అంటున్నాడు. నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలుగుతుందా? ఈయన మంచివాడు అంటున్నావు. క్రీస్తుని గురించి ప్రవక్తలు ప్రవచించారు, విమోచకుడు, రక్షకుడు, ఆయన అభిషక్తుడు అని అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. నువ్వు చెప్పుతున్నా ఈ నజరేయుడనే యేసు, ఆ నజరేతులోంచి మంచిది, అలాంటి విమోచకుడు రాగలుగుతాడా అని అంటే పిలిపేం మాట్లాడలేదు, కానీ వచ్చి చూడు. నిజమే కదా. వస్తే నతానేలు మాట్లాడా? నతానేలుతో ప్రభు మాట్లాడారా? రాగానే నతానేలు వస్తే నతానేలుతో ప్రభు మాట్లాడాడు. హల్లెలూయా! నిజంగా మనము దేవుని సన్నిధికి హృదయపూర్వకంగా వచ్చి చూస్తే ఆ దినము ఖచ్చితంగా మనతో మాట్లాడతారు ప్రభు. ఏదో రావాలి అనే పద్ధతిలోనూ ఆ క్రమంలో వస్తే కాదు, కానీ హార్ట్ఫుల్గా ప్రతి ఒక్కరం దేవుని మందిరానికి వస్తున్నా హృదయాన్ని ఇస్తున్నామా? హృదయాన్ని ఇచ్చి చూడు, హృదయంతో వచ్చి చూడు, హృదయపూర్వకముగా దేవుని సన్నిధికి వచ్చి చూడు. ఈ మాట నన్ను పదే వారమంతా కూడా ధ్యానించడానికి మరలా చదివినా సరే
ఆ మాట నాకు తెరివి తీరుతలే. నతానేలు నమ్మలేదు, మంచిది కాదు, ఆయన చెప్పిన ప్రవక్తలో ఒక ప్రవక్త కాడు అన్నట్లుగా మాట్లాడితే, వచ్చి చూస్తే నీకే తెలుస్తుంది, దేవుని సన్నిధికి వచ్చి చూస్తే మనకే తెలుస్తుంది. హల్లెలూయా. ఆయనకు హృదయాన్ని ఇచ్చి చూస్తే తెలుస్తుంది, ఆయనకు సమయాన్ని ఇచ్చి చూస్తే, ఆయనను ఆరాధిస్తే పూర్ణాత్మతో తెలుస్తుంది. ఇంకేవైనా పెట్టుకోవచ్చు, ఆయన ఏదో ఒక సమర్పణ కలిగి ఉంటే, సమర్పణని ఇస్తే తెలుస్తుంది, లేకపోతే నీ సమయాన్ని ఆయనకి ఇస్తే తెలుస్తుంది, నీ జీవితాన్ని ఆయనకి ఇస్తే ఆయనను గురించి తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పిలుపు ఒకే మాట అన్నాడు, వచ్చి చూడయ్యా. మనం అంటాం కదా, ఇది ఎలా జరుగుద్దా, ఇది బాగుంటుందంటే తల్లిలుగా అంటాం, ముందు నువ్వు తిని చూడయ్యా బాగుంటుందో లేదో. తినకుండా నువ్వు ముందు చెప్పేస్తున్నావు ఏంటి? పిల్లలు చూడగానే ఇది నాకు వద్దమ్మా, నాకు ఇష్టం లేదమ్మా అంటారు. మనం అంటాం కదా, తిని చూడు, తిని చూసి చెప్పు. అలాగున యేసు యొద్దకు మనము పూర్ణ హృదయంతో వచ్చిన వారంగా వస్తే, మనం మాట్లాడతాం కాదు, మన చెప్తాం కాదు, మనం ఏ బాధల్లో ఉన్నామో, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయనకి సమయం ఇచ్చి చూడు, నీ జీవితాన్ని ఎందుకు చక్కబెట్టడో అప్పుడు అడుగు. ఆయనతో సమయం గడుపు చూడు, నేను ఎందుకు రమ్యంగా ఆయన మార్చుకోడో అప్పుడు అడుగు చూడు దేవుణ్ణి. నిజంగా ఈ మాట ఎంత బాగుందండి, ఆ మాట ఎంత మధురం అనిపించిందో పరిశుద్ధాత్మదేవుడు నాకు బోధిస్తున్నప్పుడు. పిలుపు అన్నాడు, వచ్చి చూడు అన్నాడు. నతానేలు వస్తుండగానే ప్రభు నతానేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నతానేలు ఎలాంటి వాడో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ప్రభు. అప్పుడు నతానేలుని గురించి మాట్లాడినప్పుడు అప్పుడు నతానేలు తన పూర్ణ హృదయంతో అంటున్నాడు, చూడండి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పెను, నన్ను నీవు ఎలాగున ఎరుగుదువని నతానేలు ఆయనను అడుగగా, యేసు, పిలుపు నిన్ను పిలవక మునుపే నువ్వు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని అని అతనితో చెప్పాను. నతానేలు, బోధకుడా, నువ్వు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. నజరేతులోంచి వస్తేనే మంచిది లేదన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? బోధకుడని ఎవరు పిలకూడదు దేవుని తప్ప. కానీ అంటున్నాడు, ఆయన ఎలాంటి వాడో నతానేలు గుర్తెరిగాడు. హల్లెలూయా. వచ్చి చూస్తేనే కదా ఆయనలో ఉన్న గుణగణాలు ఏంటో, ఆయన ఏమి చేయగలడో, ఆయన ఎలాంటి శక్తిమంతుడో, ఆయనతో సమయాన్ని గడిపితేనే కదా మనకు తెలుస్తుంది. సమయం గడపకుండా ఏదో రావాలి కదా అనే వాస్తికే నా అన్నట్లుగా వచ్చేమో ఇంకో మనకి ఆయన శక్తిని గురించి తెలియదు. ఆయనలో ఉన్న గుణగణాలు మనము గుర్తెరగలేము, ఆయన అసాధ్యమైన కార్యాలను మనము తెలుసుకోలేము. అక్కడ నతానేలు గురించి మాట్లాడుతూ ఉంటే నతానేలు ఆశ్చర్యపోతున్నాడు. అయ్యా, నన్ను మొదటిసారి నువ్వు చూసావు, నేను నిన్ను మొదటిసారి, నా గురించి ఎంత స్పష్టంగా చెప్తున్నా. ఎలాగా అంటే, ఇదిగో ఆ అంజూరపు చెట్టు క్రింద కూర్చున్నప్పుడే, ఇశ్రాయేలీలు అంట అంజూరపు చెట్టు కింద కూర్చుంటే, పాపి అయితే అంజూరపు చెట్టు ఏమైపోద్ది? ఎండిపోయిద్దంట. సర్వసాధారణంగా అంజూరపు చెట్టు కింద యూదులు కూర్చోవడానికి చాలామంది ఇష్టపడరు. కానీ అతడు నిజముగా నీతిమంతుడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంత ధైర్యంగా వెళ్ళి అంజూరపు చెట్టు క్రింద కూర్చున్న ఆ నతానేలును చూసి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నువ్వు రాక మునిపే నీ క్రియ నిన్ను గురించి నాకు బాగుగా తెలుసు అని ప్రభు మాట్లాడుతుంటే, అప్పుడు నతానేలు యేసును శక్తిని గుర్తెరిగిన వాడుగా ఉన్నాడు. నువ్వు బోధకుడా అని పిలుస్తూ నువ్వు నిజముగా రాజువు, దేవుడివి అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొద్దకు వస్తేనే మనము ఆయన గురించి, ఆయన శక్తిని గురించి మనము తెలుసుకోగలుగుతాం. ఆయనతో సమయాన్ని స్పెండ్ చేస్తేనే, సమయాన్ని ఆయనతో గడిపితేనే ఆయనలో ఉన్న మాధుర్యాన్ని మనము
చూడగలుగుతాం. ఆయనకు లేకపోతే ఆయన యొద్ద ఒక సమర్పణ కలిగి, ఒక నిబంధన కలిగి ఆయనతో మనం నడవగలిగితేనే ఆయన అద్భుతాలను మనము చూడగలుగుతాం. ఏ సమర్పణ లేకుండా, ఏ నిబంధన లేకుండా వచ్చేసి వెళ్తే కాదు. అబ్రహాము దేవునితో నిబంధన కలిగి ఉన్నాడు. అబ్రహాము జీవితం ఎవ్వరికి లేని ఆశీర్వాదం అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేలులకు, విశ్వాసులకు అందరికీ ఆయన తండ్రి. ఇంకా ఆశీర్వాదం మించింది ఏది కూడా లేదు. దేవునితో ఒక నిబంధన కలిగిన వాడుగా అబ్రహాము ఉన్నాడు. నిజంగా ప్రభువును హృదయపూర్వకంగా ఆరాధించి చూస్తే ఆయన శక్తి ఎలాంటిదో, ఆయన మహిమ ఎలాంటిదో, ఆయన ప్రభావం ఎలాంటిదో మనం నిజంగా చూస్తాం. పిలుపు అంటున్నాడు, నువ్వు వచ్చి చూడు, వచ్చి చూస్తే చాలు ఆయన ఎలాంటి వాడో నీకు తెలుస్తుంది. నిజంగా మనం మనసిచ్చి చూస్తే ఆయన ఎలాంటి వాడో మనకు తెలుస్తుంది. ఇంకా మనం చూస్తే ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా ప్రభు ఊరికనే పంపించలేదు. నతానేలు వచ్చి చూశాడు. నతానేలుకి ఆయన ప్రత్యక్షత, ఆయన ఎలాంటి వాడో గుర్తెరిగినట్లుగా యేసు ప్రత్యక్షమై నతానేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం పూర్ణ హృదయముతో విరిగి నలిగిన మనస్సుతో ప్రభు సన్నిధికి వస్తే మనం ఏం అడగకుండా మన స్థితి ఏంటో, మనం ఏం అడుగుతున్నామో స్పష్టంగా మనతోనే ప్రభు మాట్లాడతారు. హల్లెలూయా. అలాంటి అనుభవాలు ఇప్పటివరకు మనకి ఎన్నో జరిగినాయి. మనం మాట్లాడకుండానే ఆ హృదయముతో, సిద్ధపాటు కలిగిన హృదయముతో, ప్రభువుకి ఇచ్చే హృదయముతో మనం వస్తే ప్రభు సూటిగా మనతోనే మాట్లాడతాడు, మన హృదయాన్ని తడతాడు. ఎన్నోసార్లు ప్రభు మనతో అలా మాట్లాడారు. అలాగా వచ్చిన నతానేలుతో మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా. అలాగే జక్కయ్య కూడా లూకాసు సువార్త 19వ అధ్యాయంలో ఉన్న ఆ పొట్టి జక్కయ్య దేనితో వచ్చాడు? ఆశతో, చూడగోరి, యేసుని చూడగోరి వస్తే అక్కడ చదివితే జక్కయ్య ఏమన్నా మాట్లాడా? అయ్యా బోధకుడా నువ్వు ఆగని ఏమన్నా కేకలేసాడా? జక్కయ్య దగ్గరికి, ఆ చెట్టు దగ్గరికి రాగానే యేసు నిలిచి ఏం చేశాడు? జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా. అబ్బా ఎంత బాగుందో చూడండి ఈ మాటలో. వచ్చి చూడు, అసలు ఈ మాట పట్టుకోండి. మీరు ఏం పెట్టుకుంటారో నాకు తెలియదు, కానీ మనసు ఇచ్చి చూస్తావో, సమర్పణలో కలిగి ఉంటావో, లేకపోతే సమయాన్ని ఇచ్చి చూస్తావో, లేకపోతే నీ జీవితంలో ఒక నిబంధన కలిగి ఆయనతో ఇచ్చి చూస్తావో, ఏం మెట్టుకుంటావో నీ సొంతంగా నువ్వే రాసుకో. ఆ మాట దగ్గర ఇచ్చి చూడు. అప్పుడు నీ జీవితంలో ఆయన చేసే కార్యాలు, ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకునే విధానం చూస్తే మనము ప్రభువుని విడిచిపెట్టలేము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అప్పటి నుంచి నతానేలు మరలా వెనుతిరగకుండా ప్రభువుని వెంబడించాడు. అంటాడు, దీనికైనా ఇంకా అనేకమైన కార్యాలు నువ్వు చూస్తావు. మనుష్య కుమారుడిదిగో ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడికి పైగా దూతలు ఎక్కుచుటయు దిగుచుటయు నువ్వు చూస్తావు. ఈ మాటకే నిన్ను గూర్చి చెప్తే ఎంత ఆశ్చర్యపోతున్నావా అంటే, అక్కడ ఆ మాట సాదృశ్యం ఏంటంటే, యాకోబు తన అన్న తరుముతూ ఉంటే, పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అరణ్యంలో పడుకుంటాడు. అక్కడ యాకోబును దర్శిస్తాడు. ఒక నించెన కనబడుతూ ఉంటుంది. దూతలు ఎక్కుచు దిగుచు ఉండుట ఆ దర్శనాన్ని చూస్తాడు. పాత నిబంధనలో నించెన, ఈ కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఆ నించెనకు సాదృశ్యముగా యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. హల్లెలూయా. ఆయన ద్వారా పరలోక రాజ్యం తప్ప ఎవరు వేరే విధంగా వెళ్ళలేరు. ఆయన ద్వారానే వాక్కు వస్తేనే, ఆయన ద్వారానే ఏదైనా పైనుంచి వస్తేనే మనము పొందుకోగలుగుతాం. అంటున్నాడు, నా ద్వారా నువ్వు చేర్చబడుట, నా ద్వారా కార్యములు జరుగుట, ఇదిగో మనుష్య కుమారుడికి పైగా. అంటే మనుష్య కుమారుడు నుంచి కింద నుంచి ఎక్కుతామా, పైనుంచి ఎక్కుతామా? మనం నించిన కిందే కదా, మన కిందే కదా ఉంటుంది, పైనే కదా ఎక్కుతాం. మనుష్య కుమారుడికి పైగా అంటే మనుష్య కుమారుడే ఆధారమై ఉన్నాడు.
పైకి వెళ్ళాలన్నా, పైనుంచి కిందకి రావాలన్నా మూల ఆధారము ప్రభువే. హల్లెలూయా. ఆయనే ఉన్నాడు. హల్లెలూయా. పైనుంచి ఏదైనా దీవెన పొందుకోవాలన్నా, మనము కింద నుంచి దేవుని రాజ్యానికి చేరాలన్నా ఆ నుంచినైనా యేసుక్రీస్తు ప్రభుని ఆధారం చేసుకోకపోతే మనము వెళ్ళలేము, పొందుకోలేము. ఇలాంటి కార్యాలు, పరసంబంధమైన కార్యాన్ని నువ్వు చూస్తావు, అలాంటి మేలు పొందుకుంటా, నా ద్వారా అట్టి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు అని నతానేలుతో చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. దీనికే ఎంత ఆశ్చర్యపోతున్నావా? ఇదిగో రాబోతున్న దినాలలో ఇలాంటిది నీవు చూస్తావు. వస్తే దేవుని శక్తి, దేవుడు ఎలాంటి వాడు గుర్తెరిగాడు. అంతేకాదు, వాటితోనే కాదు, పై సంబంధమైన ఆశీర్వాదములు ఆయన ద్వారా నతానేలు చూడటానికి, నతానేలు అనుభవించటానికి ప్రభు కృప చూపుతానని మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొద్దకు వస్తే, దేవునికి హృదయాన్ని ఇస్తే, దేవునికి సమయాన్ని ఇస్తే ఇక్కడ అర్థం చేసుకుంటాం, ఇక్కడ ఆయన ఎలాంటి కార్యాలు చేయగలుగుతాడో, మన పక్షంగా ఎలా నిలబడతాడో ఆయన మనం స్పష్టంగా తెలుసుకుంటాం. ఇక్కడ మేలు పొందుకుంటాం. ఆయన ద్వారా దేవుని రాజ్యములోను కూడా వెళ్ళగలిగిన, దేవుని రాజ్యంలో ప్రవేశించగలిగిన కృప ఆయన ద్వారా మనము పొందుకుంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ జక్కయ్య అంత ప్రయాసపడి చెట్టెక్కాడు. ఎవరన్నా అయితే చూడకపోయినామో, నా యేసు యొద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. జక్కయ్య అక్కడున్నాడని యేసుప్రభు చూసే వరకు ఎవరు చూడలేదేమో, ఎవరికి తెలియకుండా ముందుగా చెట్టెక్కేసి చూస్తూ ఉన్నాడు. కానీ జక్కయ్య ఆశపడి వచ్చాడండి. ఎవరిని చూద్దామని? యేసును. వచ్చి చూడు, ప్రయాసపడి చూడు దేవుని కొరకు. ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని ఆయన నీకు ఇస్తాడు. వచ్చి చూసిన జక్కయ్యతో ప్రభు మాట్లాడాడు. తన ఇంటికి దేవుడు వెళ్ళాడు. జక్కయ్య పిలవలేదయ్యా నా ఇంటికి రా అని, దేవుడే వెళ్ళాడు. నీ హృదయంలోనికి ఆయన వచ్చి నివాసం చేస్తాడు, ఆయన యొద్దకు నువ్వు రాగలిగితే. అంతేకాదు, ఆయన అబ్రహాము కుమారుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. పాపి అయిన వాడు నీతిమంతుల లిస్టుల్లో చేర్చబడ్డాడు. హల్లెలూయా. దేవుని యొద్దకు వస్తే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదమే కాదు, పర సంబంధమైన ఆశీర్వాదం కూడా ఆయన ద్వారానే మనం అనుభవిస్తాము, ఆయన ద్వారానే మనం పొందుకోగలుగుతాం తప్ప ఇంకా వేరే విధానం ఏది కూడా లేదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా. మార్కు సువార్త 12వ అధ్యాయం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 42 నుంచి చదువుదాం. ఒక విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ విధవరాలు ఎక్కువ వేసినది మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవం అంతయు వేసెనని చెప్పాను. హల్లెలూయా. దేవునికి ఇచ్చి చూడు. ఇక్కడ ఈమెను గురించి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వారందరూ కూడా అనుకోవచ్చు, ఈమె సంగతి తెలుసండి, మీ పరిస్థితి మాకు తెలుసు, మాకంటే ఎక్కువేమి వేసే స్థితి ఆమెకు లేదు అనుకోవచ్చు. కానీ దేవుడు వేసిన దానిని చూడలేదు, కానీ వేసిన హృదయాన్ని, స్థితిని చూశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈమె కంటే ఇంకా చాలామంది ఎక్కువ వేశారు, కానీ ఆ హృదయ స్థితి వేరే, వారి పరిస్థితి వేరే. కానీ ఈమె ఉన్న దాంట్లో సమస్తాన్ని వేసింది. అక్కడ 2 కాసులు ఉన్నాయంటే ఈ విధవరాల దగ్గర 2 కాసులు ఉంటే మనం ఏం చేస్తాం?
ఒకటి మనం వెళ్ళటానికి, లేకపోతే మనకి రేపు కావటానికి అట్టి పెట్టుకొని ఒకటి వేస్తాం. రేపు అనేది ఆ బిడ్డ ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి ఇచ్చి చూసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చి చూస్తే అక్కడ ఆమె ప్రశంసించబడింది. అనేకులు ఘనులైన వారి ఎదుట ఈ భేద విధవరాలు ప్రశంసించబడుతుంది. ఈమె అందరికంటే ఎక్కువేస్తుందని ఆయన చెప్తా ఉన్నాడు. అనేక మందిలో ఆమెకు అంత ఘనత ఎప్పుడు కూడా లేదు, అంత ప్రశంస ఎప్పుడు కూడా లేదు. నా కానుక ఏ పాటిది, నేను ఇచ్చేది ఏ పాటిది అనుకుంటూనే మరి తగ్గించుకుంటూ లోబడుతూ నేను అందరితో ఇవ్వటానికి కూడా యోగ్యత లేదనుకుంటూనే వేసిన పరిస్థితులు ఎన్నో ఆమెకి. కానీ యేసు ఆమెను చూశాడు. హల్లెలూయా. ఇచ్చిన ఆమెను చూశాడు. ఇచ్చి చూస్తే మన జీవితాల్లో కూడా ఇలాంటి ఘనతను ప్రభు మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె స్థితిని చూశాడు. ఆమె కలిగిన సమస్తమును, ఆమె జీవమునంతా ప్రభు కొరకు ఇచ్చింది. మీరైతే కొంత జీవాన్ని ఉంచుకొని కొంత ఇచ్చారు. ఆమె కంటే ఎక్కువ ఇచ్చారు, కానీ నా దృష్టిలో అది ఎక్కువైనది కాదు. కానుక ఎంతైతే అంత ఎక్కువైనది ఉండదండి. మన హృదయముతో, ఎలాంటి హృదయముతో ఇస్తున్నామో అది ప్రభు చూస్తారు. హల్లెలూయా. ఒక కాసైనా 2 కాసులైనా సరే, ఇచ్చే కానుకని కాదు కానీ ఇచ్చే హృదయ స్థితిని ప్రభు చూస్తాడు. హల్లెలూయా. ఇచ్చే స్థితిని చూస్తాడు, ఇచ్చే పరిస్థితులను ప్రభు చూస్తాడు. అంత సమృద్ధి కలిగి కొంత ఇస్తే దానిలో లెక్కేముందండి. అంత లేమిలోనే రేపు లేదనుకున్న స్థితిలో కూడా ఇస్తే అది ఇచ్చి చూడు. అలాంటి స్థితిలో ఏమి జరుగుతుందో ప్రభు నీవే అనుభవిస్తావు అన్నట్లుగా ప్రభు ఇక్కడ ఆమెను ప్రశంసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వచ్చి చూసిన వారు దేవుని శక్తిని ఎరిగారు. ప్రభు కొరకు ఆసక్తి వచ్చిన జక్కయ్య, ఇదిగో పాపి అయిన అతడు నీతిమంతుల లిస్టులో చేర్చబడ్డాడు. ఇదిగో లేని భేద విధవరాలు ఇచ్చి చూసింది, ఆమె ప్రశంసించబడింది, అనేకులు ఎదుట ఘనపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మరొక్క మాట చూద్దాం, చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన మీతో చెప్పినది చేయుడనెను. హల్లెలూయా. ఆయన నీతో ఏది చెప్తున్నాడో అది చెయ్యి. హల్లెలూయా. నీళ్ళకి ఎలా వచ్చిందంటే మధురం వచ్చింది, రంగు వచ్చింది, రుచి వచ్చింది, వాసన వచ్చింది. ఏం చేసిన వాళ్ళని ఆయన చెప్పినట్లే పరిచారకులకు తెలుసు అవి నీళ్ళు, ద్రాక్షారసం కాదని. కానీ మారు మాట్లాడలేదు యేసయ్య. ఇది మీరు ఎలా ముంచిమంటున్నారంటే ప్రధాన యాజకుడు నా మీద తీసుకెళ్ళిన మొగ్గు తీసుకుని కొడతాడు నీళ్ళు ఇచ్చే వెంటనే అనలేదు. పరిచారకులు వచ్చి చూడు, ఇచ్చి చూడు, చెప్పింది చేసి చూడు. ఎంత బాగుందో. చెప్పింది చేస్తే అక్కడ మాధుర్యము, ఏ రుచి, ఏ వాసన, ఏ రంగు లేని వాటికి రంగు, రుచి, సువాసన కలిగింది. అక్కడ ఆ ఇందిచ్చేవాడిని పొగుడుతూ ఉన్నాడు. హల్లెలూయా. తెల్లండి ఏదైతే చెప్తున్నాడో ఇదిగో మీరు అలాగున చేయుడి. ప్రభు మీతో ఏదైతే చెప్తున్నాడో, ఏం మాట్లాడుతూ ఉన్నారో, ఏమని ఆయన సంబోధిస్తూ ఉన్నారో, ఏమి చెప్తున్నారో, ఎలా బ్రతకమని చెప్తున్నారో అది చేసి చూడండి. అనేకుల జీవితాల్లో మీరు ఒక రుచికరంగా మారిపోతారు. ఒక సువాసనగా మీ జీవితం, మీ కుటుంబం ఉంటుంది. హల్లెలూయా. క్రీస్తు లోకానికే పరిమళ సువాసనగా ఉన్నారు. ఆయన చెప్పినట్టు మనం చేస్తే మనం కూడా అలాగునే ఉంటాం. మనం అలాగ ఉండాలనే ఆయనంట తనకు తాను బలిగా అర్పించుకున్నారు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మనం ఎలా ఉండాలని, ఆయనకు సువాసనగా ఉండాలని తనకు తానే ఆయన బలిగాను అర్పణగాను అర్పించుకున్నారు. హల్లెలూయా.
ఆయన చెప్పింది చేస్తే మన జీవితాల్లో నీళ్ళైనా సరే ఏ విలువ లేని మన జీవితాల్లోనికి విలువ వచ్చేస్తుంది. నీళ్ళకెక్కి విలువ, ద్రాక్షారసానికి ఎక్కువ విలువ, ద్రాక్షారసానికి ఎక్కువ విలువ. అది మనుషులు చేసిన దానికంటే మరి శ్రేష్టంగా ఉంది. మనుషులు ఇచ్చిన ఘనత కంటే, మనుషులుగా మనం సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల కంటే, ఆస్తుల కంటే, సంపద కంటే దేవుడిచ్చింది మరి శ్రేష్టమైనదిగా మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అలా మార్చబడతాము అంటే చెప్పింది చేసినప్పుడు మన జీవితాలు మాధుర్యంగా మార్చబడతాయి. ఆ చేదు నీళ్లను ఏం చేయమన్నాడు మోషేతో? ఒక కొమ్మ ఇరిసి వెయ్యంతే, ఇంక తోడొద్దు, దాన్ని ఏం చెయ్యవద్దు. అలాగును చేశాడు మోసే. చేదు నీళ్ళు మధురములాయను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మన జీవితం, మన బ్రతుకు, మన మాట, మన చూపు, మన హృదయము చేదే. ప్రతి ఒక్కరము చేదే. కానీ దేవుని యొద్దకు వస్తున్నప్పుడు, దేవుడు చేయమంటున్నప్పుడు చెయ్యాలి కదా. చేస్తేనే కదా మనలో ఉన్న చేదును తొలగిపోద్ది. చేయకపోతే చేదుగానే ప్రజలకు ఎల్లప్పుడూ మనము ఉండిపోతాం. మన సాక్ష్యాన్ని తీసుకోలేరు, మనను వారు త్రాగలేరు, మనలను వారు చూడలేని వారుగా ఉంటారు. ఆ చేదైన నీరు వారు తాగలేక బొబ్బలు పెట్టారు. కానీ మారాను మధురముగా మార్చాక ఆ నీళ్లు త్రాగి వారు తెప్పరిల్లేరు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. నీ మాట, నీ సాక్ష్యము, నీ ప్రార్థనను మాట్లాడుతూ ఉంటే అనేకమైన హృదయాలు, బాధల్లో, సమస్యల్లో ఉన్న హృదయాలు ఏమవుతాయి? తెప్పరిల్లుతాయి. ఎందుకంటే దేవుడు చెప్పింది నువ్వు చేస్తూ ఉంటే నీ జీవితం మాధుర్యముగా, మధురముగా మారుస్తాడు. ఏ విలువ లేని అనేకుల ఎదుట నిన్ను విలువగా మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? చెప్పింది చెయ్యాలి. వచ్చి చూడు. వచ్చి చూశాడు. ఒకే ఒక్క మాట పిలుపు ఎంత సింపుల్గా చెప్పాడు అనిపించిందో ఆ మాట ధ్యానిస్తూ ఉంటే. వచ్చి చూడు, నీకే మనం ఎన్నిసార్లు వాడేస్తుంటాము ఆ మాట కదా. కానీ ఇక్కడ పిలుపు చెప్తా ఉన్నాడు. పిలుపు కరెక్ట్గా ప్రభువుని గ్రహించాడు. ఆయన ఎవరో గ్రహించగలిగాడు. ఎవడో అనుకున్నట్లుగా పిలుపు అనుకోలేదు. ఆయన మోషే చెప్పినట్లు, ప్రవక్తలు చెప్పినట్లు, ధర్మశాస్త్రములో రాయబడిన యేసుక్రీస్తు అని ఎంత స్పష్టంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనము అలాగున సాక్ష్యం ఇస్తూ ఉంటే మన సాక్ష్యమిన్న అనేకులు దేవుని యొద్దకు వచ్చి చూడగలుగుతారు. హల్లెలూయా. మన సాక్ష్యమే స్పష్టత ఉండదు, మన సాక్ష్యమే క్లారిటీ ఉండదు. కానీ పిలుపు చక్కగా చెప్పాడు. ఆ మాట చెప్పగానే నతనేలుకి అనిపించింది, ఈ పిలుపు చెప్తున్నాడు ఏదో ఒకసారి చూస్తే పోలా అనిపించింది. వచ్చి చూశాడు. అప్పటి నుంచి మరలా నతనేలు యేసును విడువలేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము సరిగా ప్రభుని వెంబడిస్తూ మన జీవితాన్ని సరిచేసుకుంటూ ఆయనను అర్థం చేసుకొని అనేకుల ఎదుట సాక్ష్యం ఇవ్వగలిగితే దేవునిలోనికి రాగలుగుతారు. వారు ప్రభుని చూడగలుగుతారు. సమరయ స్త్రీ ప్రభుని ఇచ్చిన జీవజలమును తీసుకుంది, ప్రభుని అర్థం చేసుకుంది. ప్రభుని క్రీస్తుని ఆయన అర్థం చేసుకున్న తర్వాత ఊర్లోనికి వెళ్ళి చెప్తా ఉంది. ఆమె నడక మారిపోయింది, ఆమె పద్ధతి మారిపోయింది, ఆమె పిలిచే ఆ పిలుపు, ఆ పద్ధతే మారిపోయింది. ప్రజలందరూ ఆమె పిలుస్తూ ఉంటే ఒకసారి వెళ్ళి చూడాలనిపించిందంట. ఊరూరే వస్తుందండి పిలిస్తే. మన ఇంట్లో ఉన్న నలుగులే రారు పిలుస్తూ ఉంటే. వచ్చి చూడండి ఒకసారి అంటేనే నమ్మరు. కానీ ఒక పాపాత్మురాలైన స్త్రీ, సమరయ స్త్రీ వచ్చి పిలిస్తే ఊరే మారిపోయింది. వచ్చి చూశారు. ఒకసారి ఇదిగో నాతో చెప్పినవన్నీ, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీరు వచ్చి చూడండి, చాలు, మీరు నమ్ముకోవద్దయ్యా బాబు, వచ్చి చూడండి. వచ్చారు వారందరూ వచ్చి, ఇక నువ్వు చెప్పింది చాలు,
మేము కూడా ఆయనను గుర్తెరిగి తెలుసుకుంటాం. మా మట్టుకు మేము తెలుసుకొని ఆయనను ఇంకను మేము బాగుగా గుర్తెరిగి ఆయనను తెలుసుకుంటామని వారు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ఆ తెలుసుకొనంట యేసుక్రీస్తు ప్రభుని అక్కడ 2 రోజులు ఉండమని వారినంట ఆయనని బ్రతిమలాడుకొని బలవంతం చేస్తారంట. అయ్యా మాతో మీరుండి మాకు బోధించండి, మాకు తెలియచేయండి అని ఆ ఊరంతా కూడా ప్రభుని ఉండమని వేడుకున్నారు. యెరూషలేము పట్టణము దేవాలయంలోకి వస్తే వెళ్ళిపోమని యేసు ప్రభుని తోసేశారు. ఈ ప్రాంతం వారు మాత్రం ఉండమని బ్రతిమలాడుకున్నారు. సమరయ స్త్రీ చెప్పిన సాక్ష్యం చెప్తాం కాదు, ఆమె పద్ధతి, ఆమె వస్త్రధారణ, ఆమె నడత, ఆమె చూపు అంతా చూస్తున్న ప్రజల్లోనికి ఒక కొత్త అనుభవం కనపడింది. నిజంగా ఈమె మారిపోయింది. ఎంత మార్పు రావటానికి గల ఆ వ్యక్తి ఎవరో ఇల్లు ఒకసారి తప్పకుండా చూడాలి అనిపించింది. ఊరందరూ కూడా ప్రభువుని అంగీకరించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ ప్రభువే చెప్పాడు, ఇదిగో పంట కోతకి వచ్చేసింది. చేను చూసి కాదు, వస్తున్న ఆ ఆత్మలను చూసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. పంట కోతకు వచ్చింది, విత్తిన వెంటనే పంట కోతకి వచ్చేసింది అని అక్కడ ప్రభు మాట్లాడుతూ, విత్తివాడు వెంటనే కొయ్యవాడు కూడా బయలుదేరే సమయం వచ్చింది అని అక్కడ ఆ ఊరు ప్రజలను బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడే ప్రభు విత్తాడు, కానీ ఆ పంట ఏమైంది? పండి ఇదిగో రక్షణ పొందు అనుభవాల్లో ఆ ఊరంతా కూడా వచ్చింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకే ఒక్క మాట ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వేం పెట్టుకుంటావో నీ ఇష్టం. దేవుని సమయాన్ని ఇచ్చి చూస్తావా, లేకపోతే సమర్పణతో ఆయన యొద్దకు వస్తావా? ఏమిస్తావు? సమయాన్ని ఇస్తావా? నీ జీవితాన్ని ఇస్తావు? ఏమిస్తావో నీ ఇష్టం. దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వచ్చి చూడు, అలాగే విని చూడు, చెప్పింది చేసి చూడు. ఇంకా అనేక మాటలు ఉన్నాయి. మనకు సమయం అయిపోయింది కాబట్టి నువ్వేం పెట్టుకుంటావు? ఈ మాటల్లో వస్తున్నావు, నిజంగా ఆయనకు నీ హృదయాన్ని ఇస్తున్నావా? మాటి మట్టికి మందిరానికి రావాలని వస్తున్నావా? అలా అయితే మొదట నీ హృదయాన్ని ఇచ్చి చూడు. ఆయన ఎవరో, ఎలాంటి వారు నీకు అర్థమవుతుంది. ప్రభు ఈ కొద్ది మాటలు మన హృదయాల్లో ఫలభరితముగా మార్చునుగాక.